Hello guys, welcome back to our channel Tejarak Official. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డైలీ లైఫ్ అనమాట. సో నేనైతే ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేచిన కాబట్టి ఇప్పుడైతే నేను బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసుకున్నాక ఆల్రెడీ మా మమ్మీ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసింది. సో ఓట్స్ తీసుకొని తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే నేను బాడీ వెయిట్ గెయిన్ చేయాలనుకున్నాను. సో దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే నేను లిస్ట్ అయితే రాసుకున్నాను. సో మేము వాడికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి దానికి మనకు ఉంటాయి కదా ఐటమ్స్, అవన్నీ కొనుక్కుంటాను. సో మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ వాచ్ మై వీడియో. సో ఇప్పుడైతే నేను బ్రష్ అయితే తీసుకొని ఓట్స్ అయితే తింటాను. సో బ్రష్ అయితే వేసుకుంటున్నా. అది కాదరా భయ్, నేను ఇన్ని రోజుల నుంచి గడ్డం పెంచుదాం అనుకుంటే ఈ గడ్డానికి ఎన్నో కష్టాలు పడ్డా. ఏం చేస్తాం, ఇప్పుడిప్పుడు జర స్టార్ట్ అయ్యింది అనుకో గ్రోత్. సో అంతా డర్మారోలర్ మహిమ. సో ఇలా కొంచెం మ్యాసివ్ లుక్తో కొంచెం బాడీ పెంచేసి గడ్డం పెంచేసి సూట్ బూట్ వేసినామా, ఇక మనకే మొత్తం పిల్లలు అనుకోరాదు. సో ఇక బ్రష్ చేసినాక ఓట్స్ అయితే తీసుకున్నాం. ఓట్స్ అయితే తింటున్నాం. సో ఇదనమాట మన డైలీ లైఫ్ రొటీన్లో. ఫస్ట్ మనం ఓట్స్తో స్టార్ట్ అయితే చేస్తాం. దాని తర్వాత మనం కొన్ని ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఐటమ్స్ తీసుకొని చెప్తాం. ఈ ఓట్స్ ఎవరైతే తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ తినాలంటే కొంచెం రిస్కీ ఉంటుంది, ఎందుకంటే సప్పగా ఉంటుంది. అయినా సరే ఇక తినాలి కదా. సో గాయస్, ఇప్పుడైతే చెప్పాను కదా మనం ఆల్రెడీ ఓట్స్ అయితే తిన్నాం. ఇప్పుడైతే మిగతా ఐటమ్స్ కొన్ని అయిపోయినాయి అనమాట. మనకు ఏమంటే మనకి గ్రౌండ్ నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇంకా బనానాస్, ఎగ్ ట్రే ఇవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట. కింద నా కోసం అయితే వెయిట్ చేస్తారు మన తమ్ముళ్ళు. సో ఇక మేమైతే అక్కడికి వెళ్ళి సూపర్ మార్కెట్లో మేము ఇంకా మిగతా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకుంటాం. సో సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఏమన్నా బ్లాక్ సాల్ట్ బన్నీ, అది వచ్చేసి పెప్పర్ ఉంటుంది. బట్ అది బ్లాక్ సాల్ట్, గీ వచ్చేసి ఒక చిన్న బాక్స్ ఉంటుంది చూడనా, 40 రూపీస్ వచ్చేసి తీసుకున్నామా. అది తీసుకున్నాము ఒకటి. ఓకే. ఇంకా పల్లీలు కావాలంటే బ్లాక్ ఎంత? ఏ బ్లాక్? 2007. ఓహో, 007. పల్లీలు ఎంత? పల్లీలు ఒక 2 kgs ఇయ్యరా? ఒకటే అంత తీసుకోవాలి. అవి వచ్చేసి శనగలు, అవి శనగలు, మొలకలు, బ్రెడ్. ఇంకో బ్రెడ్ ఇక్కడ, మిల్క్ బ్రెడ్. బ్రౌన్ బ్రెడ్ ఇదేనా అంకుల్? మిల్క్ గేట్ చూసుకో.
దాని మీద ఉంది 52 రూపీస్. రేట్ కాదు, రేటు ఎక్స్పైరీ డేట్ 6 రోజులు. ఇంకా 6 రోజులు. ఇంకా 6 రోజులు. 6 రోజుల్లో ఉన్నట్టుంది. అంతే. ఎంత రేట్ రేటు 10 రోజులు ఉంటుంది. 2 రోజులు 3 రోజులు. ఇంకా ఏమైనా ఉందా అన్న? ఇక్కడ ఇది కావాలి. శనగల వాట్ అదేంటి బని? ఓహో, ఇవన్నీ ఫ్రూట్స్ అన్ని తేనెలు కలిపి పెడతారు అనుకుంటా. పిస్తా బాక్స్ వచ్చేసి రేట్ చాలా రేట్ కదా. బాదామ్స్ తీసుకోవా బని? ఒక మనకి ఉన్నాయిగా ఇవి, అంటే అవి ఇది ఒకటి తీసుకో అని చిన్నది కొంచెం పెద్దది తీసుకోవచ్చు. తీసుకో మరి. తీసుకున్నా. పీనట్ బటర్ ఏది? పీనట్ బటర్ లోపలనే ఉంటుందనా? అది మిల్క్ బెడ్. అది పీనట్ బటర్ చాలా పెద్దది ఉన్నట్టుంది. ఇదే మంచిగా, ఇదే మంచి హెల్తీగా. దాని మీద రేట్ అవుతుంది. చాలా హెల్దీయా? లేకపోతే అది పీనట్ బటర్ అది ఇది కిసాన్ పీనట్ బటర్. ఇది షుగర్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఇది మంచిది, హై ప్రోటీన్. ఎప్పుడైనా చూసినా అవన్నీ తిన్నా బాగుంటుందా? మంచిగానే ఉంటుంది. ఓకే. తీసుకున్నాం 2 కిలోలు. ఏమంటావు? కిలో కేజీ చాలుగా. 2 కిలోలు కావాలి. మళ్ళీ 3 monthsకి రావాలన్నీ. ఓకే. అంటే వచ్చేసి 2 కిలోలు హెల్దీ సాల్ట్. అంటే ఇది దేనికన్నట్టు? హిమాలయ సాల్ట్, న్యాచురల్ సాల్ట్. అంటే చాలా డబ్బున్నోళ్ళే. అయోడిన్ అనేది తక్కువ ఉంటుంది, కెమికల్స్ తక్కువ. పెప్పర్ ఉంటుంది. పెప్పర్ నీకు ఎట్లా కావాలి? పెప్పర్ అంటే బాక్స్ టైప్ లో వచ్చి ఇట్లా మనం అది వేసుకొని తింటారు కదా, అన్ని ఉంటాయి అందులో. దబాని వచ్చేసి తీసుకున్నా. మనకు కావాల్సిందే ఇగో. నాకేమో ఇది ఒకటి వేసుకుంటాను నేను. దీంట్లో ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇవి తీసుకో. ఇంకా అవన్నీ వేస్ట్ తీసుకుంటున్నావు. పనికొచ్చి పనికి వస్తుంది. ఇది ఉప్పు ఏం చేసుకుంటావు కదా? ఉప్పు మనకి ఉప్పు దొరుకుతుంది. నాకు బ్యాగ్ తీసుకుందాం ఒకటి. ఏ బ్యాగ్ అన్నా? మామూలుగా ఆఫీస్ పనికి బ్యాగ్స్ చూసుకోన్నా. బ్యాగ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఒకటి ఎగ్ ట్రే తీసుకోవాలి. ఎగ్ ట్రే తీసుకున్నాం. ఎగ్ ట్రే తీసుకోవాలి ఇప్పుడు ఒకటి. ఇవైతే బ్లాక్ కావాలండి. బ్లాక్ పెప్పర్ చూడు, ఆడ అన్నని అడుగు. పెప్పర్ ఏడుందో. అంకుల్ బ్లాక్ పేపర్ సైడ్ ఉంది. బ్లాక్ పేపర్ వైన్స్ కార్డ్ మా దగ్గర ఉండదు. వైన్స్ కా అంటున్నా. బ్లాక్ పేపర్ కాదు అంకుల్, అది బ్లాక్ పేపర్. పెప్పర్ అవి ఓ అద్దపావు చాలు అంకుల్. ఇది అద్దెక్కది. బ్లాక్ కావాలా? బ్లాక్ పేపర్ కావాలి. అద్దపావు 100 గ్రాములు చాలు. సో మహేష్ తీసుకున్నామా? లాస్ట్ అయితే తీసుకున్నాం. మనీ గుడ్ల ట్రే ఎంత? గట్టిగా మాట్లాడు. 180. సో మీకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు ఇంటికి వచ్చినాక చూపిస్తాను అనమాట. ఇప్పటిదాకా మా సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్రతి ఒక్కటి చూపిస్తానని. సో మేము మార్నింగ్ లేవగానే బ్రెడ్ విత్ పీనట్ బటర్ వేసుకోవాలి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రై చేసినాం మహేష్ ఈ 2 కాంబినేషన్, ఇట్లా పీనట్ బటర్ విత్ బ్రెడ్ తోని. నేను ఎప్పుడు తర్వాత ఇంకా ఇది వచ్చేసి మనకి బ్లాక్ పేపర్. తెలుసుగా మీకు ఏమైనా? మామూలుగా మిరియాల పొడి మనకి కొంచెం ఏదైనా ఫుడ్ లో యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇగో మీ మామూలు చెప్తాను, ఇది వద్దున టాటా సాల్ట్. ఎందుకంటే ఇందులో మనం అనేది తక్కువ ఉంటుంది అంట కదా. ఇది హిమాలయన్ బ్లాక్ సాల్ట్. నాకు తెలియదు. మనం మామూలుగా 10 రూపాయలు ఉప్పు ప్యాకెట్ పెట్టి వస్తుందిగా. కానీ ఇంత కాస్ట్ తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం అంటే దీంట్లో ఉండే మంచి ఔషధాలు అనేవి ఉంటాయి అన్నమాట. అయోడిన్ కూడా ఉండదు అట్లా. తర్వాత ఇక మిగతాది
దాని తర్వాత ఇక తెలుసుగా మీకు గ్రౌండ్ నట్, ఇది గ్రౌండ్ నట్లో మీకు ఏమైనా తెలుసా దీంట్లో ఎంత ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి? నాకంత తెలియదు. ఇవి పల్లీలు చేసి పల్లీల చట్నీ చేసి తినడం ఒకటే తెలుసు మనకి. తర్వాత ఇది వచ్చేసి మీకు పాప్కార్న్ అనమాట. పాప్కార్న్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే అనమాట, పాప్కార్న్ చేసుకొని మంచిగా స్నాక్స్ అట్లా టీవీ చూసుకుంటా చిన్నగా కావాలి. ఇది వచ్చేసి హనీ. ఇది తెలుసుగా మీకు ఆల్రెడీ హనీ డాబర్ హనీ మామూలుగా దొరుకుతుంది. దేంట్లో పెడతారు ఇది? దీన్ని మనం ఇట్లా ఫ్రూట్ సలాడ్ లో గానీ మంచి బాదాంలు దీంట్లో మీద కూడా కలుపుకొని తినొచ్చు అనమాట. చాలా టేస్టీ ఉంటది. తర్వాత ఇది దీంట్లో ఏమంటారు? పెసర్లు, మొలకలు. సార్ మనం మామూలుగా పొద్దుగా లేచి తిన్నామనుకో మనకు చాలా ప్రోటీన్ కానీ ఎట్లా తినదు చాలా. ఫస్ట్ దీంట్లోనే ఒక రోజు నానబెట్టి సాయంత్రం తీసి మళ్ళీ ఒక పొడి బట్టలు వేసి పొద్దుల దాకా ఆరనివ్వాలి. ఆరనిస్తే దీంట్లోకి మంచి మొక్కలు అనేవి అవుతాయి. వచ్చేసి ఇవి శనగలు అనమాట. ఇవైతే చాలా బలం అనమాట. దీంట్లో కరెక్ట్ తింటే మంచి మన బాడీ అనేది గెయిన్ అవుతుంది, ప్లస్ మన బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోతుంది. స్ట్రెయిన్ అంటే కొంచెం ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఇది కూడా తెలుసు మీకు ఘీ ఆల్రెడీ కొంచెం నెయ్యి అన్నంలో కూడా కలుపుకొని పూసగా నెయ్యి జిఆర్వి. ఇది అనమాట మా ఫుడ్ బాడీ పెంచాలని ఎప్పటి నుంచో అనుకున్నాను కాబట్టి. సో ఇది ఒక 3 months అనుకుంటున్నాను. 3 months or 2 months లో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇది కొంచెం బల్క్. తర్వాత ఎక్స్రే కూడా ఎగ్స్ మీకు ఆల్రెడీ తెలుసు, రోజు ఒకటి మార్నింగ్ ఈవినింగ్ అట్లా ఎగ్స్ తింటే మనం ఇట్లున్న బక్కకున్న బాడీ కొంచెం పందిలాగా వేసుకురావచ్చు. ఇక మామూలు కూడా అదే చెప్తున్నా, మనం ఇట్లా ఉండదు తమ్మి, గట్టిగా కావాలి. పైసలు బాగుండాలి. పైసలు ఏమో 2 రోజులు కూలిపోతే అయిపోతుంది. సో మీకు ఒకటి మిస్ అయిపోయింది, అదేంటంటే ఓట్స్ అనమాట. సో మేము ఏం చేసినామంటే ఆ ఓట్స్ అమెజాన్ నుంచి మనకి 700లో 3 వస్తాయి అనమాట, కాంబో ప్యాక్. అది అట్లా అమెజాన్ కూడా చేస్తారా? కూడా అమ్ముతారు. మేము ఇంతకు ముందు ఏం చేసినామంటే అమెజాన్ లో అది మనం సూపర్ మార్కెట్ రోజు లేవన్నారు, దొరకనన్నారు ఏడిపోయినా. సో కాబట్టి నేనేం చేసినట్టు 2 రోజుల ముందే ఆర్డర్ చేసి పెట్టాను. అది మీకు కూడా చూపిస్తాను. ఎవరైతే మాలాగా సఫర్ అవుతున్నారో బాడీ గురించి ఇలాంటివి తెచ్చుకోరు అనుకో కొంచెం మీకు కూడా ఒక లుక్ వస్తుంది కదా. సో ఇప్పుడు అది ఓట్స్ అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ నైట్ ఒకటి ఇప్పిన, ఇప్పుడు ఇంకో 2 ఉన్నాయి, ఇక్కడనే పెట్టించిన 2. ఇట్లా 2 వస్తాయి ఆల్రెడీ. ఇదే మనకి అమెజాన్ నుంచి ఇట్లా కాంబో ప్యాక్. ఇక్కడ అమెజాన్ లో యూట్యూబ్ ఇట్లా వచ్చేసింది. కాంబో ప్యాక్ అన్నా 2 అంటే నేను నైట్ ఒకటి ఇప్పాను. ఇట్లా మనకి టేప్ వేసాను ఇట్లా 3 ఇంచి. కాంబో ప్యాక్ అంటే ఇంకా 3 అన్నమాట. ఇదంతా మనం ఒక 3-4 months వరకు సల్లగా అవుతుంది పాలం ఇవన్నీ తిని చేసే వరకు. ఇది ఓట్స్, అమెజాన్ ఓట్స్. ఇది మనం మామూలుగా పొద్దుగాల పాలలో అయినా సరే వాటర్లో అయినా కొద్దిసేపు అట్లా మామూలుగా చేసుకొని దాంట్లో 2-3 బనానాలు వేసుకొని, అరే బనానాలు కూడా మర్చిపోయినా చెప్పడం, ఉన్నాయి బనానాలు కూడా తీసి పెట్టి అన్ని రెడీగా తెచ్చి పెట్టుకున్నాను తినాలని. అది తింటున్నా తినవాలిగా. సో ఇది తెలుసు ఎందుకంటే ఇంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చి ఎంత ప్రైస్ మొత్తం 3 కలిపి జస్ట్ 600-700 వస్తుంది అంటే 700కి కాంబో ప్యాక్. అయితే నేను కూడా ఆర్డర్ చేసుకొని కూడా ఇట్లా ఇది తెలుసుగా మీకు ప్రిపరేషన్ ఎట్లా చేయాలి. మామూలుగా ఓట్స్ తీసుకొని బనానా 1-2 కట్ చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం అంటే ఇక అది వేరే ఉంటుంది అద్భుతంగా. ఏమంటావు మహేష్? ఓకే అన్న, నేను కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ అన్న ఇది ఒకసారి ట్రై చేద్దామా? పీనట్ బటర్ ఒకసారి ట్రై చేద్దామని ఉన్నాను నాకు. బనీ ఒకసారి స్పూన్ తీసుకురాపు. ఈ పీనట్ బటర్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే బ్రెడ్ లో పెట్టుకొని తింటాం, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓపెన్ చేయి, మనోడు అది తీసుకొస్తే తిందాం మరి. ఇది మనం రోజు మనం బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ కలర్ కదా, దాంట్లో కొంచెం వీట్ ఎక్కువ ఉంటుంది. గోధుమ ఓపెన్ చేసుకో. చాక్లెటా? చాక్లెట్ ఫ్లేవరా? ఓకే ఓకే. దాన్ని మొత్తం కలుపుతావా ఇట్లా? ఏం లేదు, ఇట్లా స్పూన్ పెట్టి మొత్తం ఇట్లా షేక్ చేయి అంతా, అంతే. బ్రెడ్లలో పెట్టేసేయి అంతా.
బ్రౌన్ కలర్ ఉండాలి, చాక్లెట్ కలర్ అయితే అంటే ఫ్లేవర్ ఉంటుంది, అది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా వేరే వేరే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ప్లేట్ తీసుకురా పోరా, నిజంగా ప్లేట్లో పెట్టుకొని అంటే అంత పెట్టొద్దు, కొంచెం తక్కువ. చాక్లెట్ కలర్ మాట వచ్చేసి చిన్న స్పూన్ పెట్టి అంత అట్లా అప్లై చేసుకోవాలి. ఇది ఉంటుంది కదా బ్రెడ్ తీసుకొని చాక్లెట్ ఫ్లేవర్స్. సో క్రిస్పీ అండ్ టేస్టీ. So tasties and petted puddings. This puddings this side. Right. So looking. Apply. पूरा apply कर दिया. So this is what means some groundnuts కొన్ని ఇట్లా పల్లీలు కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో. మధ్యలో అంటే దీనిలో చాక్లెట్ ఫ్లేవర్ కలుపుతారా? చాక్లెట్ ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఇంకోటి పైకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకోవాలి. తీసుకోయిగా. సో ఇది మన ఇది అనమాట సీమా. ఇలా తీసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్. बहुत अच्छा. రోజు ఇది పొద్దున సాయంత్రం తినడం వల్ల బాడీ గెయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తక్కువైంది కొంచెం, ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎట్లా ఉంది మహేష్? టేస్ట్ ఉన్నామా? చాక్లెట్ బాగుంది. నేను ఇంతవరకు ట్రై చేయలేదు, ఇదైతే చాలా బాగుంది. మధ్యలో అవి పీనట్స్ చాలా బాగుంది. పీనట్స్ మనకి టచ్ అవుతున్నాయి. పీనట్స్ నీ తెలుగులో ఏమంటారా? ఏమన్నా ఇలాచీలు కాదు, వేరే అంటారు. ఇలాచీలు అంటానే. ఇలాచీలు వేరు, ఇది వేరుగా పని. మరి నాకు నీకు కూడా ఒకటి పెడతాం జర. చాలా బాగుంది టేస్ట్ అయితే. హై ప్రోటీన్ ఉంటుంది. ఇట్లా అలాంటి వాళ్ళు వీక్ బక్క ఉన్న వాళ్ళు జిమ్ కు పెట్టారు కూడా తింటారా? ఇప్పుడు నేను ఇవన్నీ జిమ్కి ఇవన్నీ ఫస్ట్ నేనేమనుకున్నా అంటే బాడీ కొంచెం బల్క్ అయినాక తర్వాత జిమ్ చేస్తా. అట్లనా? ఏందబ్బా అన్న మొత్తం సామాన్ అంతా తీసుకొచ్చి నేను జిమ్ కుదరని నేను ఆలోచిస్తున్నా. జిమ్ తర్వాత ఫస్ట్ బాడీ మొత్తం ఇట్లా ఏమంటారు కొందరు జిమ్ కు వెళ్తే కూడా ఇవన్నీ తింటారంట కానా? అంటే పోవచ్చు కానీ నాకు టైం ఉండదు. మళ్ళీ అక్కడ ఆఫీస్ పోయి ఇక్కడ ఇది చేసి అక్కడ జిమ్కి వారికి ఇక్కడ పాలం సాఫ్ అవుతుంది. ఒక మాస్టర్ బ్రెయిన్ తోటి వచ్చామన్నమాట. ఒక నిమిషం. ఇక మిగతా అయితే అన్నీ మనం ఏవైతే తీసుకున్నామో పల్లీలు అవన్నీ ఇలా గిన్నెలు అయితే పోసుకున్నాము. తర్వాత దీన్ని కొన్ని వాటర్ పోసుకొని నైట్ వరకు చేసుకోవాలి. సో వాటర్ కిచెన్లోకి వాటర్ ఎన్ని పోయాలి పని ఫుల్లో నింపాలిగా. మహేష్ ఎట్లా మొత్తం నీళ్ళు ఎక్కువనే పోయాలన్నా? మునగాలి జరి ఇట్లా కలిపేసాను. దాన్ని కలుపుతా. కలపడం ద్వారా అవి చాలా లోపలికనే వెళ్ళిపోతుంది. ఉంటాయి ఓకే. ఇప్పుడు దాంట్లో దాని మీద ఒక మూత పెట్టేసి నా పక్కకు పెట్టేసి సాయంత్రం చూసి మళ్ళా ఇంకా ఓకే. సో మనం ఏదైతే అనుకున్నామో డైలీ ఏమేమి తింటున్నాం అనుకున్నాం. సో ఇది అయ్యేవారికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. మనం అయితే నానబెట్టుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఏమంటావు మహేష్?
నానబెట్టినాం కదా నైట్ వరకు అవి నానతాయి. ఇంకా నైట్ మనం బట్టలు తీసుకొని బట్టలు వేసి మొత్తం మెడలు పనేసి ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టడం వల్ల మనకి అవి మొలకలు అనేవి వచ్చేస్తాయి. ఇట్లా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసినాం. జస్ట్ ఇది ఏంటంటే ఇది నైట్ వరకు కొంచెం నానితే అయిపోతుంది. మనం అనుకునేది అయితే అనుకున్నామో అది అయిపోతే ఫినిష్ అయిపోతుంది. సో కాబట్టి మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ కొట్టి